10వ తేదీ మే నెల 2025వ సంవత్సరం. ఈ రోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 23వ అధ్యాయము 3వ వచనము. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. సహోదరి సహోదరులారా, మనం ఆరాధిస్తున్న ప్రభువు ఎంతో పరిశుద్ధమైన దేవుడు, నీతివంతమైన దేవుడు, అన్యాయమును సహించే దేవుడు కాదు. ప్రభు యొక్క బిడ్డలముగా మనము కూడా నీతి మార్గంలో నడవాలి అని ప్రభువు కోరుకుంటూ ఉంటాడు. మనం ఏ పని చేసినా అది చిన్నదైనా పెద్దదైనా నీతిని న్యాయాన్ని అనుసరించి చేయాలి. మనుషులముగా నీతివంతమైన జీవితాన్ని జీవించడానికి మనకి కొంచెం కష్టంగా అనిపించవచ్చు, కానీ మనల్ని నీతి మార్గంలో నడిపించమని ప్రభు యొక్క సహాయం కోసము ప్రార్థించాలి. మన జీవితాలను ప్రభువునకు అప్పగించాలి. ప్రభు యొక్క నడిపింపు కోసము ప్రార్థించాలి. ప్రభుపై ఆధారపడే వారిని ప్రభువు ఎన్నడూ విడిచిపెట్టడు. ప్రభువే మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. నీతిని న్యాయాన్ని అనుసరించి జీవించే వారముగా మేము ఉండాలి ప్రభువా. మా వలన మీ నామమునకు అవమానం కలగకూడదు తండ్రి. మీరే మమ్మల్ని నడిపించండి ప్రభువా. ఈ చేత మేము నడిపింపబడుతూ నీతిని అనుసరిస్తూ నీతి మార్గములలో మమ్మల్ని నడిపించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.